అందరికీ శుభోదయం. ఈరోజు మహావిష్ణువు గురించి మనం కొంత తెలుసుకుందాం. మాసాలలో మార్గశిర మాసం మహావిష్ణువుకు ఇష్టం. లక్ష్మీదేవికి ఇది ప్రీతికరం. కథలోకి వెళ్తే, లోక కళ్యాణం కొరకై యజ్ఞం తలపెట్టిన మహర్షులు త్రిమూర్తులలో గొప్పవారెవరో నిర్ణయించమని భృగు మహర్షిని పంపుతారు. అరికాలిలో నేత్రం కారణంగా తనకి గల శక్తి పట్ల గర్వితుడై ఉన్న భృగు మహర్షి తొలుత సత్యలోకాన్ని చేరాడు. వేదగానం చేస్తూ బ్రహ్మదేవుడు ఆయన గాత్రానికి వీణానాదాన్ని అందిస్తూ సరస్వతీదేవి సంగీతంలో సంలీనులై ఉన్నారు. ఆలుమగలిద్దరూ ఒకే అనుభూతిలో లయించి ఉండగా ఆ అనునాదం అనంతమై విస్తరించింది. భృగు రాక వారిని ఆటంకపరచలేదు. దాంతో వారు ఆయన రాకకి స్పందించలేదు. భృగువుకు కోపం వచ్చి బ్రహ్మదేవుడికి భూలోకంలో ఆలయాలుండవని శపించి నేరుగా కైలాసానికి వెళ్తాడు. కైలాసంలో శివపార్వతులు నాట్యంలో లీనమై ఉన్నారు. ఆది దంపతులతో పాటు గణపతి కుమారస్వామి సహితంగా నంది, భృంగి, రుద్రగణాలు ఆ పారవస్యంలో ఉన్నారు. ఇక్కడ భృగు మహర్షికి స్వాగత సత్కారాలు లభించలేదు. పార్వతీ పరమేశ్వరులు తాళం తప్పకుండా చేస్తున్న నాట్యం సర్వ సృష్టికి శృతిలై ఉంది. అహంకార రహితుడై ఉంటే భృగు మహర్షి ఆదిదేవుడు నాట్యం ఆపి తనని పలకరించే వరకు సహజంగా భక్తిగా వేచి ఉండేవాడు. కానీ భృగువుకి అదనపు శక్తి ఉంది. దాని తాలూకు అహంకారము ఉంది. కాబట్టి భక్తుడు భగవంతుడి కోసం వేచి ఉండటం కాదు, భగవంతుడే భక్తుడి రాక కోసం మెలకువతో ఉండాలనుకున్నాడు. దాంతో ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక పరమశివుడికి శపిస్తాడు. లింగాకృతికే తప్ప పరమేశ్వరుడి రూపానికి అర్చనలుండరాదని శపించి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అక్కడ లక్ష్మీనారాయణుల చదరంగ వినోదంలో ఉన్నారు. సత్యకాలంలో బ్రహ్మ సరస్వతుల హృదయాలు సంగీతభరితమైతే కైలాసంలో శివపార్వతుల తనువులు నాట్యగతిలో లయించి ఉన్నారు. వైకుంఠంలో లక్ష్మీ విష్ణువులు మేధస్సు పరంగా చదరంగ క్రీడలో మునిగి ఉన్నారు. క్రీడా వినోదంలో మునిగి ఉన్న శ్రీహరి శ్రీదేవులను చూశాడు భృగువు. అప్పటికే ఆగ్రహం హద్దులు దాటి ఉంది. కాలెత్తి మహావిష్ణువు వక్షస్థలంపై తన్నాడు. గుండెలపై తన్నిన బిడ్డన్ని చూసిన తండ్రిలా శాంతంగా చిరునవ్వు నవ్వాడు శ్రీహరి. భృగువుని బుజ్జగిస్తూ అతిథి సత్కారాల్లో భాగంగా ఆర్ఘ్యపాద్యాలు సమర్పిస్తూ భృగువు అరికాలలోని నేత్రాన్ని చిదిమివేశాడు. అప్పటికి కాని భృగు మహర్షి తలకెక్కిన అహంకార మహమ్మారి దిగిపోలేదు. చేసిన తప్పెదాలు తెలిసి రాలేదు. పోగొట్టుకున్న తపశ్శక్తి నష్టం అర్థం కాలేదు. భృగువు అప్పుడు దుఃఖిస్తూ శ్రీహరి పాదాలపై పడ్డాడు. ఆ పైన పశ్చాత్తాప్తుడై తపోవనానికి తరలిపోయాడు భృగువు. అతన్ని ఆశీర్వదించి తిరిగి చూసిన శ్రీహరికి ఎదురుగా శోకమూర్తి అయి శ్రీలక్ష్మి నిలిచి ఉంది. తన నివాస స్థానమైన మహావిష్ణువు వక్షస్థలంపై తన్నిన భృగువుని విష్ణువు శిక్షించకుండా సమానాదపరిచి పంపినందుకు ఆ తల్లి అవమానం పదింతులైనట్లుగా పరితపిస్తోంది. అనునయించబోయిన శ్రీమన్నారాయణుడికి శ్రీదేవి శోకాశ్రువులే సమాధానం చెప్పాయి. బాధతప్తై ఆ ఇల్లాలు కన్నీటితో భర్తని విడిచిపోయింది. సిరి తనతో ఉన్నప్పుడు సర్వసంపదలతో వైభవమూర్తి అయి విరసిల్లిన శ్రీ మహావిష్ణువు శ్రీదేవి విడిచి వెళ్ళటంతో దరిద్ర నారాయణుడై అడవులు బట్టి పోయాడు. గుక్కెడు పాలకి పుట్టలో ఉండి పొదుగు వదిలిన గోమాత పుణ్యాన కడుపు నింపుకున్నాడు శ్రీ మహావిష్ణువు. దేశదిమ్మరిలా తిరుగుతూ వకులమాలిని చేరినప్పుడు సైతం ఎవరు నాయనా నీవు అంటే ఏ పేరుని చెప్పను, ఏ పేరు పిలిచినా పలుకుతాను, ఏ ఊరని చెప్పను, అన్ని ఊళ్ళు నావే, సిరియు నుండి తొల్లి ఇప్పుడు తొలగిపోయినదని అంటాడు. ఆ తల్లి జాలిపడుతూ అంతే నాయనా లోకరీతి, భాగ్యం ఉన్నంతకాలం అందరూ గౌరవిస్తారు, కలిమి కోల్పోయిన నాడు అన్నీ కోల్పోయినట్లే,
అంటూ కన్నబిడ్డను ఆదరించినట్లు ఆదరిస్తుంది. ఆశ్రమవాసి అయి వరాహమూర్తి అనుమతి పొంది ఆశ్రితుడై జీవిస్తూ ఆకాశరాజపుత్రి పద్మావతిని పరిణయమాడాలనుకుంటాడు. కానీ కాసులు లేవు. పెళ్లి చేసుకునేందుకు వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు సిరి సంపదలకి నెలవైనవాడు. కలకంట కంట కన్నీరు రొలికితే అది పరిస్థితి. అందుకే కట్టుకున్న ఇల్లాలి కంట కన్నీరు చిందితే ఆ ఇంట సిరి సంపదలు నిలవుండవు అని అంటారు. అది హిందూ మతం స్త్రీకి జీవన సహచరికి ఇచ్చిన ప్రాముఖ్యత. అదే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి కథ మనకి చెబుతుంది. ఇదంతా వదిలేసి ఇప్పుడు చాలామంది శ్రీ వెంకటేశ్వర స్వామితో లంచాలు బేరసారాలు చేస్తుంటారు. అందుకే ఒకప్పుడు ఇంట ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందిరా అనేవాళ్ళు. ఆ భావం బలంగా ఉన్నప్పుడు ఆడపిల్ల అని భ్రూణహత్యలు శిశుహత్యలు జరగవు. ఇల్లాలి కంటి కన్నీరు మంచిది కాదు. అలా అనుకుంటే వరకట్నపు చావులు కూడా ఉండవు. అయితే ఇక్కడ ఓ హద్దు ఉంది సుమా. ఇల్లాలికి అరిషడ్ వర్గాలు అదుపులో లేవనుకోండి, అది వేరే విషయం. అలాంటప్పుడు ఈ మాట సరితూగదు. కాబట్టి అంచేత ఇది కోరికలు వాస్తవ ప్రపంచంతోనూ భర్త పరిస్థితులతోనూ అనుసంధానమై ఉండే అతివల విషయంలోనే అనువర్తించగలిగేది ఈ మాట. ఏమైనా భార్య భావాలని గౌరవిస్తే, ఆమె అవమానాలని తన అవమానంగా భావిస్తే, ఆమె మనస్సుని నొప్పించకపోతే, మొత్తంగా ఆమె కంట కన్నీరు చెందకుండా చూసుకుంటే సిరి సుఖ సంతోషాలు ఆ ఇంట స్థిరంగా ఉండిపోతాయి. ఇది ఇవాల్టి కథ. మీ అందరికీ నచ్చిందనుకుంటాను. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.